ఓకే. సో, కనాను సమయం వచ్చేసరికి ఓకే. ఏమైందంటే పాపము పరిపక్వమవుతూ వచ్చిందనమాట. దేవుని యొక్క ఉగ్రత నిండుతూ వచ్చింది. దేవుని యొక్క టైమింగ్స్ ఆర్ వెరీ పర్ఫెక్ట్. ఇటు పక్కేమో ఇజ్రాయెల్ దేశం ఇంకొక సినారియోలో ఐగుప్తులో ఇజ్రాయేలీయులను ఒక నేషన్‌గా దేవుడు తయారు చేశాడు. 400 ఇయర్స్‌లో. వీళ్ళు ఒక గొప్ప నేషన్‌గా 12 గోత్రాలు అక్కడ ప్రబలమైపోయారు. 70 మంది వెళ్తారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ అయ్యారు. ఒక పక్క చూస్తేనేమో మీరు చూడండి అక్కడ అమోరీయుల పాపము పరిపక్వమైంది. 2 మ్యాచ్ అవుతాయి. సో, మరి తన ప్రజలొచ్చి వీళ్ళని డిస్కార్డ్ చేసి లేకపోతే వాళ్ళని డిస్పోసెస్ యాహ్! డిస్పోసెస్ చేసి వీళ్ళు దాన్ని సంపాదించుకోవాలి. సో, దట్ ఈస్ వన్ యాస్పెక్ట్. ఎందుకు దేవుడు కనాన్ని శపించాడంటానికి. ఇంకా మీ తండ్రికి కుమారులు ఏం చేయాలి? దేవునికి కుమారులు ఎవరిక్కడ? శత్రువులను ప్రేమించటము, తర్వాత వారిని హింసించే వారి కొరకు ప్రార్థన చేయటము, తర్వాత అందరూ కరెక్ట్‌గా పెట్టారు. ఇగో ఇదిగోండి. సమా ఇక్కడ వస్తుంది. ఇదే నేను చెప్పేసి నీకు చూపిస్తా. సమాధాన కర్తలు. దోస్ పీస్ మేకర్స్. చాలా చోట్ల మనము ఇవన్నీ చూడొచ్చు. ఓకే. కొంచెం అందరూ కొంచెం అలర్ట్‌గా ఉండండి. అన్‌మ్యూట్ అవ్వకుండా చూసుకోండి. మ్యూట్‌లో ఉండండి. తర్వాత మనకి ఇవన్నీ తెలుసు. ఇంకేమన్నా ఈజీగా ఉన్నవన్నీ మనము స్కిప్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. హ్మ్. యాహ్! కృప ఏ విధంగా ఎళ్తుంది? గ్రేస్, రెయిన్స్ చాలామంది కరెక్ట్‌గానే పెట్టారు. కొద్దిమంది మిస్ చేశారు. కృప నీతిని బట్టి ఎళ్తుంది. అందుకే కృపని యాక్చువల్‌గా వన్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ కృప ఎవరికి ఇవ్వబడుతుందంటే దీనులకని మనకు తెలుసు. కదా! గ్రేటర్ గ్రేస్ ఈస్ గివెన్ టు ద హంబుల్. అట్ ది సేమ్ టైమ్ గ్రేస్ రిక్వైర్స్ రైచియస్‌నెస్ ఆల్సో. మనము నీతిని ప్రేమించే వారంగా ఉండకపోతే ఓకే. దేవుని యొక్క కృపను మనం పొందుకోలేం. కృపకి ఆపరేట్ అవ్వటానికి రైచియస్‌నెస్ అనేది ఒక మీడియం లాగా పనిచేస్తది. ఓకే. కాబట్టి నీతిని కూడా మనం విస్మరించకూడదు. ఇంకా నెక్స్ట్ ఈరోజు క్వెషన్స్‌లో అబ్రహాము మొదటి ఓకే. ఇంకా కొద్దిమంది పంపలేదు. ఇప్పుడు ఆన్సర్స్ లీక్ చేయకూడదు మనం. ఓకే. మర్చిపోయిన అవి కూడా చెప్పదలిచాను నేనిప్పుడు. కామ్‌గా కూడా ఉన్నారు మీరు కొద్దిమంది. సరే. ఎనీవే చాలా సంతోషం. హ్మ్. అన్నా మర్చి యాహ్! ఇంకొకటి క్వెషన్ ఉంది కదన్నా! కృప ఎలా ఎళ్తుంది దాని కింద? ఏముందమ్మా? ఇంకొక క్వెషన్ ఉంది కదన్నా! అది అర్థం కాలేదు. చెప్పండి ఏంటది? శీ శీలము అనే సంథింగ్ వచ్చింది కదా! ఓకే. ఓకే. శీలం అంటే ఏంటి శీలం అక్కడ బైబిల్‌లో ఉందా లేదా ఆ పదం? క్యారెక్ట్ నిరీక్షణ అని ఉంటది. రోమపత్రిక ఓకే. 5 అధ్యాయము 3 వచనం 3, 4 వచనాల్లో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. నిరీక్షణ కింద ఫుట్ నోట్స్‌లో శీలము అని ఉంటది. ఇంగ్లీష్‌లో ప్రూవెన్ క్యారెక్టర్. అందుకే మనము అక్కడ ఫుట్ నోట్స్‌లో కూడా నేర్చుకోవాలి, చదువుకోవాలి. ఓకేనా? అక్కడ శీలము అంటే ఏందంటే క్యారెక్టర్. నిరీక్షణ అన్న పదానికి వాడిన పదము. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలా వస్తది అంటే ఒకటే మార్గము అది శ్రమల ద్వారా. దేవుడు మనకి పరీక్షలో ఓర్పును, నిరీక్షను కలుగచేసి, ఆ నిరీక్షణ ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఆ నిరీక్షణ వస్తదో దేవుని మీద ఆ హోప్ డెవలప్ అయితదో, ఆ హోప్ ఎప్పటికీ డిసప్పాయింట్ అవ్వదు. ఎందుకంటే అక్కడ కింద రాస్తున్నాడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవుని యొక్క ప్రేమ అతనిలో కుమ్మరించబడతది. ప్రేమలో ప్రేమ, విశ్వాసము విల్ కమ్ టు ద డీటెయిల్డ్‌గా తర్వాత ఈ యాస్పెక్ట్స్ వస్తాయి. ఆల్‌వేస్ ఫెయిత్ అండ్ లవ్ గో టుగెదర్. ఓకే. ప్రేమలో నుంచే విశ్వాసం పుడతది. దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వాడే ఆయన మీద విశ్వాసం పెట్టగలుగుతాడు. దేవుణ్ణి ఒక తండ్రిగా, తండ్రి ప్రేమను ఎరిగిన వ్యక్తి మాత్రమే తన మీద నమ్మకం పెట్టుకొని ఆధారపడగలుగుతాడు. సో, లవ్ అండ్ ఫెయిత్ గో టుగెదర్. మీరక్కడ చూస్తే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రి యొక్క ప్రేమ కుమ్మరించబడతది. అప్పుడు ఈ నిరీక్షణ ఫెయిల్ గాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. నీ నిరీక్షణ సఫలపరుస్తాడనమాట.
ఓకే, క్రిస్టియన్ వే అంటేనే వే ఆఫ్ ద క్రాస్. దేవునికి స్తోత్రం. అండ్ అక్కడ అర్థమైనప్పుడు యూ విల్ రిజాయిస్. మనం ఇందులో మనము వి విల్ ఎక్సల్డ్ అంటాడు, అంటే సంతోషపడతాం, ఓవర్ వెల్మింగ్ అనమాట, సంతోషంగా. సరే, ఈరోజు అతి ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని మేము ముందు తీసుకొని వస్తా ఉన్నాను. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. ఇది నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మాత్రమే కాదు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇట్ నీడ్స్ ఆల్ ఆఫ్ యువర్ అటెన్షన్. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేయకపోతే కనుక మనము అర్థం చేసుకోలేం. ఓకే, ఇది హ్యూమన్ విజ్డము లేకపోతే మనుషుని జ్ఞానము హెల్ప్ చేయదు, కానీ దేవుని యొక్క కనికరం, దేవుని మనకి ఆ ప్రత్యక్షత దయచేయాలి, కళ్ళు తెరవాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా దేవుని వైపు చూద్దాం. ఆయన మనకి ఈ ప్రత్యక్షత దయచేయమని అడుగుతాం. తండ్రి, మరొకసారి నీ కృపాసముద్రకు వస్తూ ఉన్నాం నాయన. మా కళ్ళు తెరవండి నైనా, మరి ప్రత్యక్షతల మనస్సు మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా అయా, పరలోకపు జ్ఞానం మీరు మాకు దయచేయండి నైనా. సిలువ దర్శనం మాకు దయచేయండి నైనా. యేసుక్రీస్తు వారు సిలువ మీద ఎందుకు మరణించారో అయా తండ్రి, మా యొక్క పాపం ఎంత తీవ్రమైనదో మేము గుర్తిరుటకు సహాయం దయచేయండి. కనికరం చూపండి ఆయన. అయా తండ్రి, ప్లీజ్ ఫాదర్, హ్యావ్ మర్సీ ఆన్ us ఫాదర్. రానున్న సమయం నీకే అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. యా, ఎస్. మనం గమనిస్తే క్రిస్టియానిటీ మొత్తానికి కూడా ద సెంట్రల్ థీమ్ ఆఫ్ క్రిస్టియానిటీ మొత్తం కనుక చూస్తే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించటము, తర్వాత ఆయన బరియల్, ఆయన ఏమంటాము క్రూసిఫిక్షన్ తర్వాత పాతి పెట్టడము, తిరిగి ఆయన లెగవటము, అసెండ్ అవ్వటము, ఓకే, రిజరక్షన్ తర్వాత అసెండ్ అయిన తర్వాత, ఆరోహణం అయిన తర్వాత ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవటం. ఓకే, మొత్తం క్రిస్టియానిటీ మొత్తం కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానముల మీదనే ఆధారపడి ఉంది. మరి ఎక్కడ కూడా ఏ మతంలో కూడా ఎక్కడ కూడా పాపమునకు ఒక ప్రొవిజన్ అనేది లేదు. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాల్సి వచ్చింది? అంత బ్రూటల్గా, లేదా అంత భయంకరంగా ఆయన మరణం ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే ఎవరైనా ఒక కామన్ క్రిస్టియన్ కూడా చెప్పగలుగుతారు. ఏం జరిగింది అంటే, ఆయన మన పాపము నిమిత్తమై ఆయన మరణించారు అనేసి. మీరు ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, రోమపత్రిక 8, 3వ వచనం. శరీరమును అనుసరింపక మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. అంటే ధర్మశాస్త్రానికి ఒక రిక్వైర్మెంట్ ఉందన్నమాట, నెరవేర్చవలనని, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి వలనని, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపమునకు శిక్ష విధించెను. ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి కొరకు. ఇప్పుడు ఒక జడ్జి ఉన్నాడు, ఉదాహరణకి ఒక జడ్జి ఉన్నాడు. ఆ జడ్జి యొక్క కొడుకే ఒక క్రిమినల్ కేసులో పట్టుబడ్డాడు. ఈ జడ్జి తన కొడుకుని ప్రేమించి తనకి క్షమాభిక్ష పెట్టాడు అనుకోండి. అరే నా కొడుకే కదా అనేసి వాడిని క్షమాభిక్ష పెట్టి వదిలేశాడు అనుకోండి. ఏమవుతుంది? వెంటనే న్యూస్ పేపర్స్లో ఏమొస్తుంది? హెడ్లైన్స్లో, సుప్రీంకోర్టు జడ్జి చేసిన మోసము, అన్యాయము, అక్రమము, అసలు ఇది ప్రజాస్వామ్యమా కాదా అని నానా విధాలుగా అతన్ని దూషిస్తారు. అతని మీద చాలా కేసులు వస్తాయి. సో ఎందుకని అతను అలా చేయలేడు? ఎందుకు చేయలేడంటే, చేయాలని మనసు ఉంది అతనికి. తన కుమారుని రక్షించాలనుకున్నప్పటికీ కూడా తను చేయలేడు. ఎందుకంటే అక్కడ ఒక లా ఉంది, ఒక చట్టం ఉంది. భారతదేశ శిక్షా స్మృతి ఉంటుంది. అకార్డింగ్ టు సో అండ్ సో పర్టికులర్ యాక్ట్ ప్రకారము, ఇదిగో ఇది చేస్తే దీనికి శిక్ష ఉంది, దానికి ఎవ్వరు కూడా అతీతులు కారు అనేసి భారతదేశ చట్టం ఉంది. ఇప్పుడు తన కుమారుడికి అకార్డింగ్ టు దట్ పర్టికులర్ లా, ఆ యొక్క యాక్ట్ ప్రకారము
ఏదో ఒక పర్టికులర్ దాని ప్రకారం అతనికి శిక్ష విధిస్తారు, మరణ శిక్షను ఏదో. సో ఇప్పుడు అతను మరణ శిక్ష విధించినప్పుడు తను ఏం చేశాడు? హీ సాటిస్ఫైడ్ ద లేకపోతే హీ ఫుల్ఫిల్డ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద లా. ఆ చట్ట ప్రకారం చట్టాన్ని ఫుల్ఫిల్ చేసినట్టు అనమాట. మీరు గమనిస్తే యేసుక్రీస్తు వారిని తండ్రి ఎందుకు అంతగా శిక్షించాల్సి వచ్చింది అంటే, దేవునికి కూడా ఒక చట్టం ఉంది, దేవునికి కూడా ఒక న్యాయం ఉంది. ఆయన సింహాసనము నీతి న్యాయముల మీద కట్టబడిందంట. ఓకే, గాడ్ ఎగ్జిస్ట్ బేస్డ్ ఆన్ ద జస్ట్ అండ్ రైచియస్నెస్. దానికి విరోధంగా ఆయన ఏం చేయలేడు. ఒకవేళ దానికి విరోధంగా దేవుడు కనుక చేస్తే, నీతిని కానీ న్యాయమును కానీ దేవుడు ఎప్పుడైనా తప్పితే, ఆయన సింహాసనమును ఆయనే కూల్చుకున్నట్లు కూలిపోద్ది. సో ధర్మశాస్త్రం యొక్క నీతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారిని సిలువలో చంపుతూ ఉన్నప్పుడు, ఆ మరణానికి అప్పగించినప్పుడు అక్కడ రాయబడింది, పాప ఆకారంలో పంపి యేసుక్రీస్తు వారి మీద ఈ యొక్క సమస్త మానవాళి యొక్క పాపమును ఆయన మీద మోపాడు అనమాట. మోపిన తర్వాత యేసుప్రభు వారు ఏమైపోయారు? పాపముగా మారారు. రిమెంబర్, పాపి కాదు. జీసస్ వాజ్ నెవర్ ఎ సిన్నర్. హీ నెవర్ కమిటెడ్ ఎనీ సిన్. కానీ జీసస్ బికేమ్ సిన్. ఆయన పాపముగా చేయబడ్డాడు. ఇప్పుడు పాపము తను వేరు కాదు, పాపం ఆయన మీద మోపడం జరిగింది. ఇప్పుడు ఆ పాపానికి తండ్రి శిక్ష విధించాలి. గమనించండి, నిజానికి తండ్రి శిక్షించింది యేసు అనే ఒక వ్యక్తి చేసిన పాపమును బట్టి కాదు, యేసును కాదు. యేసు ఎప్పుడైతే పాపముగా మార్చబడ్డాడో ఆ పాపానికి ఆయన కండెమ్ చేశాడు, శిక్ష విధించాడు. సరే, చంపొచ్చు. ఎలా చంపొచ్చు? చాలా మరణాలు ఉన్నాయి. మీరు కేర్ఫుల్గా గమనించండి ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు చాలా శిక్షలు ఉంటాయి కదా. గవర్నమెంట్లో కూడా చిన్న దొంగతనానికి ఒక శిక్ష ఉంటుంది, అబద్ధానికి ఒక శిక్ష ఉంటుంది, లేకపోతే దీనికి. కానీ కొన్ని రకాల శిక్షలకి చాలా కఠినమైన తీర్పులు ఉంటాయి కదా. ఈవెన్ మన ఇండియన్ పీనల్ కోడ్ IPC ప్రకారం తీసుకున్నా కానీ అన్నిటికీ ఒకే రకమైన శిక్షలు ఉండవు. యేసు ప్రభు వారికి విధించిన శిక్ష, ఆయన వెళ్ళిన ఆ యొక్క పరిస్థితి, సిలువలో ఆయన పొందిన వేదన, దాన్ని చూస్తే అంటే ఎంత సివియర్గా తండ్రి ఆ పాపమును శిక్షించాడో ఆ సివియారిటీ అర్థమవుతుంది. అంటే హౌ టెరబుల్ ద సిన్ ఈస్, హౌ మచ్ గాడ్ హేట్స్ ద సిన్ ఈస్. పాపమును ఆయన ఎంతగా ద్వేషిస్తాడా. దట్ ఈస్ నాట్ హిజ్ సిన్. రిమెంబర్, అది యేసు ప్రభు వారు చేసిన పాపం కాదు, దట్ ఈస్ యువర్స్ అండ్ మైన్ సిన్. అది నీ పాపం. అంటే ఇప్పుడు ఒక చిన్న ఏమంటాము, జ్వరం వచ్చింది అనుకోండి, జలుబు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మన లైన్ ఎంతో 10, 11 ఉంటుంది. ఒక గంట నువ్వు వెయిట్ చేస్తావు. వెయిట్ చేసిన తర్వాత నీకు నిదానంగా నింపాదిగా ఒక టాబ్లెట్ రాసి పంపిస్తాడు. అలా కాకుండా క్యాజువాలిటీ అని ఉంటుంది, ఒక సపరేట్గా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి. ఒక వ్యక్తి యాక్సిడెంటల్గానో లేకపోతే సమ్ సివియర్ రిక్వైర్మెంట్ ఉంటే, బాగా డేంజరస్ కండిషన్ ఉన్న వ్యక్తిని ఆ యొక్క డాక్టర్స్ కానీ లేదా ఆ టీము డీల్ చేసే విధానం వేరు కదా. వాళ్ళకి ప్రత్యేకంగా అంబులెన్స్ తీసుకొస్తారు, ఒక 10 మంది డాక్టర్స్ టీము ఎదురెళ్తారు, స్ట్రెచర్లో తీసుకెళ్తారు, హడావిడి అనమాట. సో ద వే దే ట్రీట్ ఎ పేషెంట్, ఆ యొక్క రోగమును ట్రీట్ చేసే విధానము, లేకపోతే అన్ని రోగాలు ఒకేలాగా ట్రీట్ చేయం. ఆ యొక్క పరిస్థితిని చూస్తే ఆ యొక్క సీరియస్నెస్ ఆఫ్ ద సిక్నెస్ మనకు అర్థమవుతుంది. నీకు అర్థమవుతుందా? సో ద సీరియస్నెస్ ఆఫ్ ద సిన్ మనకు అర్థం కావాలంటే లుక్ ఎట్ ద క్రాస్. సిలువలో యేసుక్రీస్తు వారిని తండ్రి తన ముఖం తిప్పేసుకున్నాడు. నా దేవా, అంతకు ముందు దాకా నా తండ్రి అని పిలిచిన యేసుప్రభు వారు ఇప్పుడు అంటున్నాడు, నా దేవా నా నేల చేయి విడిచావు. ఇన్ హిస్ వైల్డెస్ట్ డ్రీమ్స్ లో కూడా ఫాదర్ ఎప్పుడు కుమారుని విడిచిపెట్టలే. హీ నెవర్ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సపరేషన్. తండ్రి తనకు వేరైపోయిన ఇటర్నల్ సపరేషన్. అది పాపం అంతా ఆయన మీద మోపగానే యేసు ప్రభువు ఎలా మారిపోయాడంటే కురూపిగా మారిపోయాడు. మీరు యెషయా 52లో చూస్తే ఆయన ముఖం అంటే ఏ నరుని రూపం కంటే కూడా ఫేస్ వాజ్ మార్డ్ అని రాయబడింది.
అంటే చూడనొల్లని వానిగా, హి వాజ్ డీఫార్మ్డ్, డీషేప్డ్ అన్నమాట. ద సిన్ అనేది అంటే గాడ్స్ రాత్ వాజ్ పోర్డ్ అవుట్ ఆన్ హిమ్. ఒక ఫ్లడ్ అన్నమాట. దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఆయన మీదకి వచ్చిందంటే, ఆయన సఫరింగ్, లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ పెయిన్. చాలా మందికి తెలియదు. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్‌లో ఈ యొక్క రోమన్ ఫ్లాగింగ్ ద్వారా ఆ కొరడాలతో ఆయన కొట్టడము, గుచ్చటము, బ్లడ్ ఇది చూస్తారు చాలామంది. ఐ టెల్ యూ దిస్ ఈజ్ నథింగ్. అసలు ఆయన వెళ్ళిన ఆ యొక్క స్పిరిచువల్ యాగనీలో, ఆ నరకపు వేదనలో ఆయన పొందిన వేదన స్పిరిచువల్ పెయిన్ అన్నమాట. కాన్సిక్వెన్స్ లేకపోతే ద పెనాల్టీ ఆఫ్ ద సిన్. ఆయన మనందరి పాపం యొక్క, దోషం యొక్క శిక్షను అనుభవిస్తున్నాడు ఆయన. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్. అది ఎంత టెరబుల్, ఎంత భయంకరమైందంటే, ఏం రాయబడిందంటే అసలు ఆయన ఎవ్వరు చూడనొల్లని వానిగా మారెను. చూడండి ఒక్కసారి చదవటం కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. 52వ అధ్యాయం యెషయా గ్రంథంలో 14వ వచనం. త్వరగా చదువు. నిన్ను చూసి ఏ మనిషి రూపం కంటే ఏ మనుష్య రూపము కంటే కూడా ఆయన ముఖము నరరూపం కంటే నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా వికారమని ఏలాగు విస్మయం పొందిపోయారంట చాలా మంది. చూడనొల్లని వానిగా మారిపోయాడు. ఈవెన్ ఫాదర్ లైక్ టర్న్డ్ అవే హిస్ ఫేస్. హి వాజ్ ఆల్ అలోన్. లోన్లీనెస్. He was all alone. He went through such agony, such pain of this sin. Oh my God, sin is such a terrible thing. I tell you, మీకు అర్థమై ఉండాలి నేనేం మాట్లాడబోతున్నాను. I'm going to talk about the sin. నా ప్రభువైన యేసుక్రీస్తుని అతి కిరాతకంగా, అతి భయంకరంగా సిలువకు అప్పగించిన నా పాపం గురించి నేను మాట్లాడబోతా ఉన్నా. నీ పాపం గురించి నేను మాట్లాడబోతాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సేక్ ఐఎమ్ టెలింగ్ యూ. నాలెడ్జ్ సేక్ కోసం నేను మాట్లాడట్లేదు ఈ సమయంలో. ట్రై టు అండర్స్టాండ్ హౌ సివియర్, హౌ టెరబుల్, డేంజరస్ దిస్ సిన్ ఇస్. దేవుడు దీన్ని ఎందుకు అంతగా హేట్ చేస్తాడు అనేది నేను మాట్లాడబోతా ఉన్నాను. సిన్ అంటే ద వర్డ్, గ్రీక్ వర్డ్, బేసిక్ రూట్ వర్డ్ ఏంటంటే హమార్షియా అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది. హమార్షియా అంటే విలువిద్య ఉంటుంది కదా, విలువిద్య వాడే ఆ యొక్క బ్రాంచెస్ నుంచి, లేదా ఆ యొక్క ఏమంటాము పదజాలంలో నుంచి, ఆ పరిభాషలో నుంచి తీసుకున్న పదం అనమాట హమార్షియా. అంటే అర్థం ఏంటంటే మిస్సింగ్ ద మార్క్ అన్నమాట. టు మిస్ ద మార్క్. మీరు చూస్తే ఒక విలువిద్య వేసేవాళ్ళు లేదా బుల్లెట్తో ఒక ప్లే చేసేవాళ్ళు, ఆ యొక్క గేమ్ ఆడేవాళ్ళు కొన్ని సర్కిల్స్ ఉంటాయి. ఆ సర్కిల్స్లో మధ్యలో బుల్స్ ఐ అని ఉంటుంది. దాన్ని వీరు కొట్టారనమాట. దాన్ని మిస్ అయితే ఏమంటాం, ఈ ఫెయిల్డ్. ఎంత దూరంగా మిస్ అయింది అనేది ఇంపార్టెంట్. కొంచెం మిస్ అయినా అట్లా. పాపము అంటే డెఫినేషన్ అంటే టు మిస్ దట్ మార్క్ అన్న రూట్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఏంటి మిస్ అయింది? దేని నుంచి మనిషి మిస్ అయ్యాడు? రోమపత్రిక 3లో ఏం చెప్పబడింది అంటే, మనం అందరం పాపం చేశామంట. అండ్ ఎవ్రీవన్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఫాల్స్ షార్ట్. అందరం పడిపోయాం. 35 మార్కులు పాస్ మార్కులు రావాలి. 35 కంటే నీకు కిందకి ఎన్ని వచ్చినా ఒకటే. 0 వచ్చినా ఒకటే, 1 వచ్చినా, 10 వచ్చినా, 34 వచ్చినా నువ్వు ఫెయిల్ అయినట్లే. యూ ఫెల్ షార్ట్. 1 మార్క్ తగ్గినా నువ్వు ఫెయిల్ అయినట్టు లెక్క. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క మహిమ నుంచి, దేవుని యొక్క ఎక్స్పెక్టెన్సీ నుంచి, ఆయన యొక్క మోరల్ స్టాండర్డ్స్ నుంచి మానవుడు పడిపోయాడు అనమాట. దేవుడు నీకోసం ఎందుకోసం నిన్ను పిలిచాడో, ఏ ఉద్దేశంతో పిలిచాడో, ఆయన ఏమంటాము స్వభావము, ఆయన యొక్క ఏమన్నాం నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ అనే మహోన్నతమైన ఆ యొక్క స్టాండర్డ్స్ నుంచి, ఆ మోరల్ స్టాండర్డ్స్ నుంచి, ఆయన ఎక్స్పెక్టెన్స్ ఏదైతే ఉందో ప్రతి మానవుడు కూడా ఫెయిల్డ్ అనమాట టు రీచ్ దట్ స్టాండర్డ్. ఆయన అంచనాలకు మనిషి పడిపోయాడంట.
అదే పాపము అంటే. ఓకే, సో టు మిస్ ద మార్క్. బైబిల్ డెఫినేషన్ ఏంటి అసలు పాపమును? పాపం అంటే బైబిల్ యొక్క డెఫినేషన్ చూద్దాం. 1 యోహాను 3:4 1 యోహాను 3:4 చూద్దాం. పాపము చేయు ప్రతివాడును ఆ, ఆజ్ఞను అతిక్రమించును. ఆ. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద కమాండ్మెంట్, like the transgression of the law of God. To transgress, అతిక్రమించటం, మీరటం అని వస్తుంది. మీన్స్ సంథింగ్ రాంగ్, ఇట్స్ అన్ అఫెన్సివ్. ఒక అఫెన్స్ అనమాట, నేరము. దేవుడు చెప్పిన దానికి జవదాటడం అన్న దాంతో బైబిల్ డెఫినేషన్ మనకి ఇవ్వబడతా ఉంది. నూతన నిబంధనలో కూడా దీని గురించిన కొన్ని పదాలు మనం చూడొచ్చు. మీకు ఆ యొక్క రూట్ వర్డ్స్ అన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. మీకు మేలు అనేది ఉపయోగకరమైన విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం. ఓకే, రిబెలియన్ ఇంకొక పదజాలంలో సిన్ అంటే టు రిబెల్ అగెయిన్స్ట్ గాడ్. రిబెలియన్ అంటే ఏంటి? తిరుగుబాటు చేయటం. దయచేసి ఈ పదాలని లైట్గా తీసుకోవద్దు. పాపం అంటే ఒక బలహీనత కాదు, ఒక ఇన్ఫర్మిటీ కాదు, ఒక ఫిజికల్ సిక్నెస్ కాదు. అర్థమవుతుందా? పాపము అంటే మనం రైట్ డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుందా? ఆదాము పండు తిన్నాడు అంటే ఆకలేసి తిన్నాడులే, అది పండే కదా, పెద్ద విషయం ఏముంది. ఒక విధమైన లైట్ యాటిట్యూడ్ ఉంది మనకి. నో, సిన్ ఈజ్ అ సిన్. సిన్ అంటే అతిక్రమించటం, దేవుణ్ణి లెక్క చేయకపోవటం, దేవుని మీద తిరుగుబాటు చేయటం. ఓకే, టు టర్న్ అవే, నాకు అవసరం లేదు, విసర్జించటం. చాలా పెద్ద పదాలు. నేను చెప్పే ప్రతి పదాన్ని కూడా మీరు మీ హార్ట్లో అది ఇంప్రింట్ అవ్వాలని కోరుతున్నాను. కాన్షియస్ డీవియేషన్ ఫ్రమ్ ద నోన్ రైట్. కాన్షియస్గా తెలిసి నీవు సత్యము నుంచి, లేకపోతే నీతి నుంచి, లేకపోతే ఏది రైటో నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు దాని నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పిపోవటం పాపం. దిస్ ఈస్ నాట్ సమ్ థియరీ, ఇట్ ఈస్ ద ఇన్నర్ రియాలిటీ. ప్రతి మనిషి హృదయంలో ఈ యొక్క రెబెలియన్ ఉంది, ఈ రివోల్ట్ అగెయిన్స్ట్ గాడ్ ఉంది, దేవుని మీద తిరుగుబాటుతనం ఉంది. అంటే ఇంకొక పదంలో చూస్తే ద ట్విస్టెడ్ ఆర్ ద కరప్టెడ్ నేచర్ ఆఫ్ హ్యూమన్. మనిషి ఒక్కరి బుద్ధి అన్నమాట, హృదయంలోనే తప్పిపోయిన ఒక స్వభావం ఇది. ఇంకా చూస్తే ఇంకో పదం ద మ్యాలిగ్నెంట్ పవర్. మ్యాలిగ్నెన్సీ అంటే అంటే కీడు కలుగ చేయటం, అపాయం కలుగ చేయటం. లేకపోతే మ్యాలిషియస్, మ్యాలిగ్నెంట్ అంటే సంథింగ్ దట్ హార్మ్ఫుల్. ఒక హార్మ్ఫుల్ శక్తి అనమాట. పాపంకు ఒక శక్తి ఉంది. ఎంత ఈవిల్ అంటే అది, ఇట్ గ్రిప్స్ యూ అని, నిన్ను తన చేతిలో పెట్టుకొని నిన్ను బందీగా చేసే ఒక పవర్ అది. అందుకే బైబిల్లో యోహాను 8 చూస్తాం 34, చదవాల్సిన అవసరం లేదు. ఒకడు పాపము చేసినట్లా వాడు పాపమునకు దాసుడు. పాపం ఎంత పవర్ఫుల్ అంటే ఇట్ మేక్స్ యూ ఎ స్లేవ్. నిన్ను బంధించేస్తుంది. అండ్ నోబడీ కెన్ సేవ్ యూ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. పాపము నుంచి ఒక వ్యక్తిని విడుదల కలుగజేసే శక్తి ఈ లోకంలో ఏ మతానికి, ఏ వ్యక్తికి కూడా లేదు. కుమారుడు స్వతంత్రుడిగా చేస్తే తప్ప ఒకడు నిజముగా స్వతంత్రుడు కాడు అని బైబిల్ సెలవిస్తాం. సో ఆయన యొక్క గ్రిప్లోకి మానవాళ్ళు వెళ్తా ఉన్నాడు. ఇట్ ఈస్ టు రెబెల్, ఇట్ ఈస్ టు రిజెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును, దేవుని యొక్క ఆ యొక్క మోరల్ లాస్ని రిజెక్ట్ చేయటం. సిన్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇట్ ఈస్ ద రిజెక్టింగ్, రిబెల్లింగ్ అండ్ ఇగ్నోరింగ్. ఇగ్నోరింగ్ ఎట్లా? డిస్పైసింగ్. నా పదాలు కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాను, తెలుగులో మరలా నేను చెప్తా ఉన్నాను. ఇగ్నోర్ చేయడం అంటే ఏంటి తెలుసా? పట్టించుకోకపోవడం. దేవుడు చెప్పాడా, సో వాట్, హూ కేర్స్ అనేది ప్రజెంట్ జెన్జీ జనరేషన్ యొక్క స్వభావంగా మారిపోయింది. ప్రజెంట్ జనరేషన్ యూత్ మీరు గమనించండి, దే హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీవన్. దే హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ గాడ్, నో ఫియర్ ఆఫ్ గాడ్, నో ఫియర్ ఆఫ్ ఎల్డర్స్. ఎందుకని? హూ కేర్స్. ఆ యొక్క వ్యక్తిత్వం, స్వభావం అలాంటిది అనమాట. నాకు అర్థమవుతుందా? సో
ట్రాన్స్గ్రెషన్. టు ట్రాన్స్గ్రెస్ అంటే ఇది ఏ పదము నుంచి తీసుకోబడిందంటే ఎనామియా అనే పదం. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను జస్ట్ కొన్ని అవసరమైనప్పుడే చెప్తాను. ఎనామియా అంటే లాలెస్నెస్ ఆర్ అగెయిన్స్ట్ ద లా అన్న పదానికి వస్తుంది. అంటే ఒక లా దేవుడు చెప్పాడు, ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు, నువ్వు దాన్ని లెక్క చేయవు, అంటే అసలు అది ఉన్నట్టుగా నువ్వు పట్టించుకోవు, లేకపోతే దానికి విరోధంగా నేను పాపం చేస్తాను. దేవుడు ఒక విషయం చెప్తే ఒకటేమో అసలు పట్టించుకోను నేను, లాలెస్నెస్. ఎన్కేజేబీలో లాలెస్నెస్ అన్న పదం వాడతాడు. అంటే వి లివ్ ఎ లైఫ్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్. we live a life as if there is no commandment, there is no ఏమంటాం లా. అసలు ధర్మశాస్త్రం ఉందని కానీ, దేవుడు ఉన్నాడని కానీ, లేకపోతే నీతి విధులు అనేవి స్టాట్యూట్స్ ఉన్నవనే ఆలోచన కూడా లేకుండా లాలెస్గా జీవించడం. నా లైఫ్ నా ఇష్టం. చాలా మంది ఈరోజు బైక్స్ మీద, ఆటోల మీద రాస్తున్నారు, మై లైఫ్ మై రూల్స్ అంటాడు. నా లైఫ్ నా ఇష్టం అంటాడు. టోటల్గా లాలెస్నెస్. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను. నన్ను దేవుడు తయారు చేసింది నా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు. అర్థమవుతుందా? దేవుడు నన్ను తయారు చేసింది ఆయన కోసం తయారు చేసుకున్నాడు. ఆయన చిత్తం చేయటానికి, ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి, ఆయనకి మహిమను తేయడానికి నన్ను తయారు చేసుకున్నాడు. ఓకే, ఆయన తయారు చేశాడు, నన్ను సృష్టించాడు, నాకు ఆయన ఊపిరినిచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఐ కెన్ నాట్ లివ్ యాజ్ ఇఫ్ ఐ ఏమంటాము యాజ్ ఐ విష్ అదర్వైజ్. నా ఇష్టానుసారంగా జీవించడం కాదు. మీరు చూస్తే ధనవంతుడు లాజరస్ కేసులో ధనవంతుడితో అబ్రహాం అంటున్నాడు, ఎందుకు ధనవంతుడు నరకానికి వెళ్ళాడు తెలుసా? నాట్ బికాస్ హీ వాజ్ రిచ్. ధనవంతుడని కాదు అక్కడ కంప్లైంట్. అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా, ఆ ధనవంతుడు అంటున్నాడు, నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పగలరేనా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించావు. సో వాట్ ఇస్ ఎండ్ రిజల్ట్? ప్రసంగి గ్రంథంలో మీరు చూడండి, యవనస్తులతో మాట్లాడుతున్నాడు. నీ లైఫ్ని ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నావా? ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? ప్లెజర్స్, రిచెస్, కంఫర్ట్స్, సెల్ఫిష్నెస్, ఓకే గో హెడ్, జీవించు, పర్వాలేదు అని చెప్తూ, అయితే రిమెంబర్ దెర్ ఈస్ ఎ డే ఆఫ్ జడ్జ్మెంట్. అయితే గుర్తుపెట్టుకో, ఒకరోజు తీర్పు అనేది ఉంది అనేసి. అన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నాము. సో నా ఇష్టానుసారంగా జీవించాలని దేవుడు నన్ను తయారు చేయలేదు. నేను ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను, ఆయన లాస్ని అబాయిడ్ అవడానికి నేను దేవుడిని పిలిచాడు. ఒకవేళ దానికి విరోధంగా వెళ్తే దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద సిన్, రిబెలియన్ అవుతుంది. సిన్ అంటే మేకింగ్ ఎ డెసిషన్ ఆర్ లివింగ్ ఎ లైఫ్ స్టైల్ దట్ వయలేట్స్ ద లా ఆఫ్ ద లార్డ్. నేను తీసుకునే నిర్ణయాలు, నేను చేసే పనులు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి, దేవుని యొక్క విధులకు వ్యతిరేకమైనవి, దాన్ని వైలేట్ చేసేలాగా నేను తీసుకునే నిర్ణయాలు ఉంటే దాన్ని దేవుడు సీరియస్గా, పాపంగా ఆయన ఎంచగలడు. ఇదే హీబ్రూ వర్డ్ అబార్, పెషా అనే 2 పదాలు. చాలా వచనాలు ఉన్నాయి, చాలా రూట్స్ వర్డ్స్ నుంచి అనేక చోట్ల అనేక పదాలు రాయబడ్డాయి. కానీ 2 ఇంపార్టెంట్వి నేను మీ ముందు తీసుకొస్తున్నాను. ఒకటి అబార్ అంటే క్రాస్ ఓవర్, లేకపోతే టర్న్ అవే. దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా చాలాసార్లు నేను గమనిస్తూ ఉంటాను. నేను కూడా ఒకటి చెప్తూ ఉంటే వాళ్ళ మనసులో దాన్ని యాక్సెప్ట్ చేయరు. దే జస్ట్ టర్న్ అవే. చెప్పాడులే, చెవిని పెట్టడం అంటాను చూసారా? టర్న్ అవే అంటే చెప్తుంటే వినకుండా వెళ్ళిపోవటం. దట్ ఈస్ ద సీరియస్ క్రైమ్. ఎవరికి విరోధంగా మనము ఉన్నాము? ఎవరికి చెవిని పెడుతున్నాము? దేవునికి, సృష్టికర్తకి. ఇంకొక వర్డ్ పెషా అనే పదం, దాని మీనింగ్ కూడా ఈవెన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ హీబ్రూ వర్డ్ కూడా రివోల్ట్ లేకపోతే రిబెలియన్ అనే పదం నుంచి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఒకసారి 2వ దినవృత్తాంతాలు 24-20 వచనం చదువుతాం. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 20వ వచనం. దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను
ఇంగ్లీష్లో వై ఆర్ యూ ట్రాన్స్గ్రెసింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. మీరటము, ఒక హద్దు పెట్టాడు, ఒక లిమిట్ పెట్టాడు దేవుడు, ఇక్కడ దాకా ఇది దాటకూడదు అంటే వారు మీరుతున్నారు. జవదాటం అనమాట. మీరుతున్నారు. మీరు వర్ధిల్లరు. వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దాట్? If you transgress the commandment, if you disobey the commandment, you will not flourish, you will not prosper, you will not be blessed. నీవు వర్ధిల్లరు, మీరు ఆశీర్వదించబడరు. దేవుడు ఎందుకు ఈ ఆజ్ఞలు ఇచ్చాడో అర్థం చేసుకోవాలి. దేవుడు తన విధులను ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మనము వర్ధిల్లటానికి, మనము భద్రపరచబడటానికి, మనము ఆశీర్వదించబడటానికి ఆయన ఇచ్చాడు. Not for any other reason. It protects us. It protects us. Laws of God. Primary ఎక్కడ దొరుకుతాయి మనకి లాస్ ఆఫ్ గాడ్? బైబిల్. ఎక్కడ దొరుకుతాయి? వందల వేల పుస్తకాలు ఉన్నాయి బయట. నీతి పుస్తకాలు, నీతి కథలు, ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి. ద బైబుల్ ఈస్ ద అథెంటిక్ వర్డ్ ఆఫ్ గాడ్. బైబుల్ అనేది మొదటి అక్షరం నుంచి చివరి వరకు కూడా అది దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి పలికిన అక్షరాలు. ఎవ్రీ ఏమంటాము, సున్నయు పొల్లు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణతో రాయబడినవి. దేవుని యొక్క ధర్మ విధులు, దేవుని యొక్క శాస్త్రాలు నాకు ఎక్కడ దొరుకుతాయి? ఆయన వాక్యం యుద్ధం నాకు దొరుకుతాయి. అందుకే ధర్మశాస్త్రం దగ్గరికి నేను రావాల్సి ఉంది. ప్రైమరీగా ద ప్రైమరీ లాస్ ఆఫ్ గాడ్. జనరల్ సెన్స్లో దేవుడు మానవునికి 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద ప్రైమరీ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్స్ ఆల్సో, బట్ జనరల్గా బ్రాడ్లీ డివైడెడ్, లేకపోతే బ్రాడ్లీ దే ఆర్ 10 కమాండ్మెంట్స్. అయితే ఒకవేళ గనక వీటిని ఖాతరు చేయకుండా సెల్ఫ్ విల్డ్ లైఫ్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ ప్యాషన్స్, బేస్డ్ ఆన్ అవర్ ఓన్ డిజైర్స్, నా ఇష్టానుసారంగా నాకున్న ఆశలు, కోరికలను, నాకున్న ఏమైనా దృక్పథాలను బట్టి నేను దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క విధి విధాలను నేను మరచి నేను గనక నా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తే దట్ లీడ్స్ టు డెత్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, మనము లూకా 10వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూస్తే, ధర్మశాస్త్రము లేకపోతే ఆయన ఆజ్ఞలు మనకు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, వాటిని లోబడటం ద్వారా, వాటిని మనము ఒబే చేయటం ద్వారా మనకి దేవునికి మధ్య ఒక హార్మనీ, మనకి మిగిలిన నా నైబర్స్కి మధ్య, నా సహోదరులకు మధ్యన ఒక ఐక్యత, ఒక హార్మోనీని దేవుడు బిల్డ్ చేయటానికి. చదువుతారా 27వ వచనం? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. దట్స్ ఇట్. దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా మనము ఏమంటాము, డివైడ్ చేస్తే 2 ఆజ్ఞల కింద మనం దాన్ని సమప్ చేయొచ్చు. దేవుని ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా 2 ఆజ్ఞలుగా కుదించగలిగితే, ధర్మశాస్త్రం మొత్తానికి కూడా మూలము, లేకపోతే ధర్మశాస్త్రం అంతా దేని మీద ఆధారపడి ఉందంటే 2 ఆజ్ఞల మీద అని చెప్తున్నాడు. ఒకటి, నీ దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, ఆత్మతో, వివేకంతో. అలాగే నీ యొక్క సహోదరుని లేదా నీ నైబర్ని కూడా, నీ పొరుగు వాడిని కూడా నువ్వు ప్రేమించాలి. దీస్ ఆర్ ద 2 హింజెస్. ఒక డోర్ మనం చూస్తే దానికి కనీసం 2 కావాలి. ఆ డోర్ మూవ్ అవ్వాలంటే దాని హింజెస్ అంటాం. ఆ హింజెస్లో అలాగా ఈ 2 ఆజ్ఞల మీద ఆధారపడి ఉంది. మొదటి 4 ఆజ్ఞలేమో దేవునికి సంబంధించినవి, తర్వాత మిగిలిన 6 ఆజ్ఞలేమో నీ యొక్క సహోదరుడు లేకపోతే నీ యొక్క నైబర్కి సంబంధించిన విషయాలు. ఇవి 2 అంటే ధర్మశాస్త్రం మొత్తాన్ని సమప్ చేస్తే ఒక్క వర్డ్లో చెప్పవచ్చు, ఏంటంటే లవ్. నువ్వు నీ సహోదరుని నువ్వు ప్రేమించగలిగితే నువ్వు ధర్మశాస్త్రం మొత్తాన్ని పాటించినట్లే అని మనము గలతీ పత్రికలో చూస్తాం కదా. ఇఫ్ ఐఎమ్ రైట్, నాకు కరెక్ట్గా ఒక్క సెకండ్, గివ్ మీ ఏ సెకండ్. గలతీ రాష్ట్ర పత్రిక, మనకి ఈవెన్ యూ ఫైండ్ ఇట్ ఇన్ రోమన్స్ ఆల్సో, ఇఫ్ ఐఎమ్ రైట్. Give me a second.
గలేషియన్స్ 5:15 అన్నయ్య. అమ్మా 5:15 థ్యాంక్ యూ అమ్మా, చదవండి ఒకసారి. 14. 14 14 నా శరీరంలో మీకు గలేషియన్స్ 5:14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. సంపూర్ణమై ఉన్నది. ఇది ఒక్కటి చేయగలిగితే ధర్మశాస్త్రం మొత్తం మనం చేసినట్లే. ఓకే, ఎందుకు దేవుడు ఇచ్చాడు? మనల్ని ఆశీర్వదించడానికి, నీకు జీవమును, అధిక జీవమును ఇవ్వటానికి ఇచ్చాడు. సమృద్ధి అయిన జీవము, నీకు సమాధానము, సంతోషం ఇవ్వడానికి ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎలాంటిదంటే గాడ్ రైల్స్ అంటారు. ఇప్పుడు మీరు ఘాట్ రోడ్లు వెళ్ళేటప్పుడు టర్నింగ్స్ అప్పుడు గోడ కడతారు, లేకపోతే ఐరన్తో పెద్ద ఫెన్సింగ్ లా కడతారు పడిపోకుండా. దట్ ఈస్ ద ప్రొటెక్షన్. అర్థమవుతుందా? లేకపోతే ఒక ఇంటికి పిట్టగోడలా ఉంటుంది పిల్లలు పడిపోకుండా. గాడ్ రైల్స్ అంటాం, ప్రొటెక్షన్ అన్నమాట. సో ఇవి నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంటే నువ్వు అటు ఇటు నశించిపోకుండా అన్నది అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇజ్రాయిలీలకి ఈ ప్రైమరీగా కొన్ని ఆజ్ఞలు ఇచ్చి వారిని దేవుడు చెప్పాడు, మీరు విధేయత చూపండి, అప్పుడు మిగిలిన వారు కూడా నేర్చుకుంటారు. దేవునికి ఉద్దేశం ఏంటి? ఇజ్రాయిలీని మొదట రక్షించాలి. ఇజ్రాయిలీని రక్షించబడితే, లేకపోతే వాళ్ళు దేవుని యొక్క స్టాండర్డ్స్లో వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు మిగిలిన అన్ని జనులు కూడా వారిని చూసి దేవుని వైపు ఆకర్షించలవుతారు అని దేవుని యొక్క ఒరిజినల్ ప్లాన్ అనమాట. మీరు గమనిస్తే ద్వితీయోపదేశకాండం 4:6 ఒకసారి క్విక్గా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4:6 చూస్తే, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము. ఏంటి ఇక్కడ? ఏంది జ్ఞానం అంటే? టు ఒబే. అన్ని జనులు అది చూడాలి, అది అర్థం చేసుకోవాలి. ఓహో, వీరి దేవుడు నిజమైన దేవుడు, వీరు దేవుని యొక్క ధర్మ విధులను పాటిస్తున్నారు, అన్ని జనుల వల్ల వీళ్ళు ప్రవర్తించట్లేదు, అన్ని జనుల వల్ల వీరు వ్యభిచరించట్లేదు, అన్ని జనుల వల్ల వీరు అబద్ధం ఆడట్లేదు, నరహత్య చేసుకోవట్లేదు, పిల్లల్ని అగ్నిగుణాన్ని దాటించట్లేదు, వీరు దేవునికి పరిశుద్ధత, నీతి, ప్రేమను వీరు కలిగి ఉన్నారు అని వీరు ఒక మాదిరిగా దేవుడు పెట్టడానికి ఇష్టపడ్డాడు. అయితే దురదృష్టవశాత్తు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఫెయిల్ అవటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పాపం అనేది ఎలా ఆరంభమైంది? పాపం ఎలా మనిషిని కరప్ట్ చేసింది? పాపం యొక్క పర్యవసానం ఏంటి? పాపమును మనం ఎలా ఎదిరించాలి, ఎలా డీల్ చేయాలనే విషయాలు మనం నేర్చుకుంటాం ఈ యొక్క కమింగ్ ఏమన్నా ఇన్ ఎ వైల్. మొట్టమొదటిగా అసలు పాపం యొక్క ఆరిజిన్ మనం క్విక్గా చూద్దాం. నేను అన్ని డీటెయిల్గా నాకు సమయం ఉండదు. ఓకే, నేను కొన్ని రిఫరెన్సెస్ మాత్రము మీకు నేను చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు పర్సనల్గా మీరు స్టడీ చేయొచ్చు. ఎక్కడ ఈ పాపం అనేది ఆరిజిన్ ఎక్కడైనా చూస్తామా? పరలోకంలో. అది సర్ప్రైజింగ్ ఉంది. The perfect conditions లో, in the presence of the holiest God, పరిపూర్ణుడైన దేవుని యొక్క సమక్షంలో పరలోకంలోనే ఈ యొక్క పాపం ఆరిజిన్ అయింది. అంటే అక్కడ ఇది ప్రవేశం జరిగిందంటే లూసిఫర్ సాతాను కింద మారగలిగాడు అంటే చూసారండి, మనం వీడియో ఆన్ చేసుకోకపోతే వచ్చే పరిస్థితులు అనమాట అవి. చూసారా మీరు క్లియర్ కట్గా? వీడియో ఆన్ చేసుకోవడం వల్ల మనం డివైడ్గా మాట్లాడతాం. దయచేసి మనము కేర్ఫుల్గా ఉందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా వినాలి. ఓకే, డివేట్ అవ్వద్దు, మరి డిస్టర్బ్ అవ్వద్దు, కేర్ఫుల్గా, ఇతరులు కూడా మనకు డిస్టర్బ్ కలగ చేయకూడదు. సో ఎక్కడ జరిగింది అసలు పాపము? మొట్టమొదటిగా మీరు అనుకుంటాను నేను మంచివాడిని, నేను పాపం చేయను అనేసి, లేకపోతే మా చర్చ్ మంచిది, నేను రోజు బైబిల్ చదువుతాను, నేను పర్ఫెక్ట్ కండిషన్స్ ఉన్నాను. నో, ఇట్ కెన్ పెనెట్రేట్, ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఏమంటాం డొమినియన్ ఎనీవేర్ if you are careless.
దేవుని పరలోకంలోనే, ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్లోనే లూసిఫర్, ద మోస్ట్ పర్ఫెక్టెడ్ పర్సన్, బ్లేమ్లెస్ అంట, జ్ఞానం ఉందంట, బ్యూటిఫుల్ పర్సన్ అంట, లూసిఫర్గా మారిపోతే నీవు నేను లూసిఫర్గా మారడానికి ఎంతసేపు? అర్థమవుతుందా? దేమా లోకమును ప్రేమించి ప్రభుని విడిచిపెట్టి వెళ్ళడం. మీరు చూడండి, బైబిల్ ఎన్నో కేసెస్. ధనమును ప్రేమించి ఎంతోమంది నశించిపోయారు. తమ విశ్వాసమును వారు పొడుచుకున్నవారు. తన 12 మంది అపోస్తలుల్లో ఒకడు, హీ బికేమ్స్ లిటరల్లీ సేటన్ ఎంటర్డ్ హిమ్ అని రాయబడింది. ఇక్కడున్న ఎవరైనా కానీ సాతాన్ లాగా మారిపోవడానికి ఎంతోసేపు పట్టదు. ఎవరికైనా ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరి రక్షణ నిజంగా ఎక్స్ట్రీమ్ కేర్ఫుల్గా ఉండాలి. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సో ఎక్కడ జరిగిందంటే పాపం మొట్టమొదటిగా అక్కడే జరిగింది. సాతాను మీరు గమనిస్తే మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. బిగినింగ్ నుంచి మాట్లాడుతుంది ఇక్కడ. మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుంచి ఎవరంట? అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక అపవాది సంబంధి. ఓ మై గాడ్, పాపము చేయువాడు అపవాది సంబంధి అని అర్థమవుతుంది. ఈజీలీ యూ కెన్ బి ఆన్ హిస్ సైడ్. పాపమును అనుమతించానంటే నువ్వు అపవాదికి నేను అప్పగించుకున్నట్లే, వాడి యొక్క చేతులకు వెళ్ళిపోయినట్లే, మనం వాడి సంబంధిగా నేను మారిపోవడానికి అవకాశం ఉంది. ద లూసిఫర్ బికేమ్ డెవిల్. యెషయా గ్రంథం 14వ అధ్యాయం మీరు తీయాల్సిన అవసరం లేదు, 12 నుంచి మనం చూడొచ్చు. అక్కడ అపవాది తాను ఇట్లా మాట్లాడుకుంటున్నాను, ఐ విల్ అసెండ్, మహోన్నతుని సర్వోన్నతుని ఉత్తర సభా పర్వతమును నేను ఎక్కిపోతాను, పైకి వెళ్తాను, ఆయన సింహాసనం అధిష్ఠిస్తాను, ఆయనతో నేను సమానుడిగా చేసుకుంటాను. ఐ విల్ at least 5 times he used the phrase I will. The center of the sin, the reason for the sin is the self, the pride అన్నమాట. అదే మీరు ఎజెకియల్ గ్రంథము 28వ అధ్యాయము 11 నుంచి 19 వరకు అక్కడ సాతాను ఎంతో అద్భుతంగా కనపడతా ఉంటాడు. అంటిల్ ద ఇనిక్విటీ వాజ్ ఫౌండ్ ఇన్ యూ, ఇన్ యువర్ హార్ట్. బయటికి రాలా. మీరు ఆ ఒక్క లైన్ చదవగలిగితే చదవచ్చు మీరు. ఎజెకియల్ 28 15th లో నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు, బయటికి రాలా అసలు, ఇంకా నీ యందు కనబడు వరకు. ఇంగ్లీష్లో అయితే అంటిల్ ద ఇనిక్విటీ వాజ్ ఫౌండ్ ఇన్ యూ. ఏంటది ఇనిక్విటీ? అక్కడ ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ద ప్రైడ్ ఎంటర్డ్. ద రీజన్, ద మదర్ ఆఫ్ ఆల్ సిన్స్ ఈస్ ద ప్రైడ్, ద రూట్ ఆఫ్ ఆల్ సిన్స్. లేకపోతే ద ఆరిజిన్ ఈస్ ద ప్రైడ్, లేకపోతే సెల్ఫ్ అన్నమాట. నేను గుర్తించబడాలి, నేను హెచ్చించబడాలి, నేను బెటర్గా ఉండాలి. కాంపిటేటివ్ స్పిరిట్, నో కంటెంట్మెంట్. మీరు చూడండి, కోరహు తిరుగుబాటు కారణం ఏంటి? హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. తనకి ఇవ్వబడిన పొజిషన్ చాలా గొప్ప పొజిషన్, బట్ కానీ ఎవరితో పోల్చుకుంటున్నాడు? మోషే అహరోన్తో పోల్చుకుంటాడు. మాకు కూడా అది కావాలి, ఆ యాజక దాన్ని కోరుకుంటున్నాడు. నో. సో కంటెంట్మెంట్ లేకపోయినా ప్రైడ్, సెల్ఫిష్నెస్, కంపారిజన్. క్రిస్టియానిటీలో నో కంపారిజన్. ఇవన్నీ రూట్స్ గుర్తుపట్టాలి మనం. పర్ఫెక్ట్ క్రియేషన్ కూడా ద వర్స్ట్, ఎవర్ వర్స్ట్గా సాతానుగా మారిపోయాడు లూసిఫర్. అది ఆరిజిన్. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. హెవెన్లో కనపడుతుంది మొట్టమొదటిగా. ద ఎక్స్టెంట్ ఆఫ్ ద సిన్ మనం చూస్తే ఇట్ ఆరిజినేటెడ్ ఇన్ ద హెవెన్. అయితే యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 6లో కూడా చూస్తాం సాతాను పరలోకంలో ప్రవేశించడం. తర్వాత భూమి మీద మీరు రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. హౌ ద సిన్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్. ఓకే, ఈ భూమి మీద ఎట్లా దాని ప్రభావం చూపుతూ వచ్చిందో మనం చూద్దాం. 8వ అధ్యాయం 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు
మూలుగుతుందంట. ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఎందుకు మూలుగుతుంది? ద హోల్ ఎర్త్, ద హోల్ క్రియేషన్ ఈస్ ఎట్ గ్రీఫ్, ఈస్ రియల్లీ ఎట్ గ్రీఫ్ అనమాట. మూలుగుచుంది, ప్రసవ వేదన పడుచుంది. దేన్ని బట్టి? మీరు చూస్తే సొదొమ గొమొర్రా కూడా క్రయింగ్, యెహోవాకు మొరపెడుతుందంట భరించలేక. దేన్ని బట్టి? పాపమును బట్టి. ద సిన్ ఎఫెక్ట్, సిన్ యొక్క ఎఫెక్ట్ పరలోకంలో చూసాం. 1/3 ఆఫ్ ద డీమన్స్ని లేకపోతే ఏంజిల్స్ని అది ఏం చేసిందంట? నాశనానికి తీసుకెళ్ళింది. పరలోకంలో దాని ఎఫెక్ట్ చూసాము, భూమి మీద దాని ఎఫెక్ట్ చూసాము, పాపము దీన్ని ఎఫెక్ట్ చేయటం చూసాము. తర్వాత భూమి శపించబడడం చూస్తున్నాం. ఆదికాండం 3:17 చూస్తే ఆదాము యొక్క పాపమును బట్టి భూమికి శాపం తగిలింది, భూమి కూడా శపించబడడం మనం చూస్తూ ఉన్నాం. ద యానిమల్ కింగ్డమ్ వాజ్ ఎఫెక్టెడ్. మీరు యెషయా గ్రంథం 11:6 చూస్తే ఒక పర్ఫెక్ట్ కండిషన్స్, ప్రభు సమయంలో ఆయన పరిపాలనలో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయో రాయబడింది. ఈరోజు సింహం ఏం మేస్తుంది? గడ్డి మేస్తుందా? గడ్డి మేయదు. కానీ ఒక దినాన్న యేసుప్రభు వారు వచ్చినప్పుడు సింహము గడ్డి మేస్తుంది, మిడినాగు పుట్ట మీద బాలుడు ఆడుకుంటాడు. యానిమల్స్ అన్ని పర్ఫెక్ట్ కండిషన్లోకి వెళ్ళిపోతాయి. ఆదాము సమయంలో యానిమల్స్ ఎలా ఉన్నాయో అలాగ వస్తాయి. అంటే ఈవెన్ యానిమల్స్ కూడా వైల్డ్గా, బీస్ట్గా మారిపోయినాయి బికాస్ ఆఫ్ ద సిన్, ఆడమ్స్ సిన్ ఇన్ దిస్ ఎర్త్. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళ? దిస్ ఇస్ ద టాపిక్ జనరలీ నోబడీ షోస్ ఇంట్రెస్ట్, నోబడీ లైక్స్. ఎందుకంటే నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా అవన్నీ కూడా మనలో ఉన్నాయి అని చెప్పబోతున్నాను నేను. ద వర్స్ట్ సినారియో, వర్స్ట్ థింగ్స్ అన్నీ కూడా మనలోంచి జనరేట్ అవుతున్నాయి. ఎంత భయంకరమైన కండిషన్లో మనం ఉన్నామో, ఎంత ప్రమాదకరమైన పరిస్థితితో మన హృదయంలో ఉందో నేను మీకు తెలియపరచబోతా ఉన్నా. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నమ్మిన నమ్మకపోయినా, దిస్ ఇస్ ద ట్రూత్. మీరు గమనిస్తే రోమపత్రిక 3:9-10 వచనాలు క్విక్గా మనం చూస్తే, రోమపత్రిక 3 మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి పాపమునకు లోనై ఉన్నారని, ఎవ్రీబడి ఈజ్ అండర్ ద సిన్, పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. చాలు. 5:12 చూడండి ఒకసారి, రోమపత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో, ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము ఆదాము నుంచి ఎక్కడ ప్రవేశించింది? లోకంలోనికి ప్రవేశించింది. దేవుడు లోకం ఎంతో ప్రేమించింది. లోకం అంటే ఇట్స్ అబౌట్ పీపుల్. మనుషుల్లోనికి ప్రవేశించింది. అలాగుననే మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. పాపము నుంచి జీతం మరణం. చిన్నది పెద్ద పాపం అని ఉండదు. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, ఇట్స్ నాట్ అబౌట్ ద సిన్, స్మాల్ సిన్, బిగ్ సిన్ కాదు, బట్ ఇట్స్ అగేన్స్ట్ హూమ్ యు ఆర్ డూయింగ్ ఇట్, కమిటింగ్ దిస్ సిన్. ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దీని గురించి నేను డీటెయిల్ తర్వాత మాట్లాడతాను. ఇది సర్వోన్నతమైన దేవునికి వ్యతిరేకంగా చేసే పాపం. చిన్నది పెద్దని కాదు. పండు తినడం చిన్నదని చూడొద్దు దాన్ని, కానీ దాని లోపల ఎంత సివిరిటీ ఉందో, ఎంత క్రైమో దాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కీర్తన 14 చూస్తాం. దేవుడు ఆకాశం నుంచి అంట, ఎవడైనా నువ్వు వివేకము కలిగి దేవుడిని ఉన్నాడేమో అని వెతుకుచున్నాడేమో అని దేవుడు వెతుకుతుంటే, కానీ ఎవ్వరు లేరంట అక్కడ. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. అందరూ తమ తమ త్రోవలకు తొలగిపోయారు. దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. దారి తొలగి, వారు వెళ్ళవలసిన దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవరూ లేరు. దీన్నే రోమపత్రిక 3 మనం దాన్ని చూద్దాము. యెషయా 53:6 కూడా గొర్రెల వల్ల అందరూ తప్పిపోయినట్లుగా చూస్తాం. అయితే 1 యోహాను, నేను జస్ట్ క్విక్గా వెళ్తున్నాను, మీరు తర్వాత అవి ఈ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. 1 యోహాను 1:8-10 వరకు చూస్తే, ఎవడైనా నాలో పాపం లేదు అని అంటే గనక వాడు దేవుణ్ణి కూడా అబద్ధికునిగా చేస్తున్నట్లే. సో వాట్ ఈస్ ద కంక్లూషన్ హియర్? మన ప్రతి మనిషి కూడా, పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ పాపపు స్థితిలో బంధించబడి ఉన్నాడు. బోర్న్ ఇన్ సిన్, అండ్ బికాస్ ఆఫ్ దట్ వీఆర్ ఆల్ గిల్టీ ఆఫ్ దట్. కన్విక్టెడ్ ఫెలన్స్ అన్నమాట మనం అందరం కూడా. కన్విక్టెడ్,
ఇందులో మనం రుజువుపరచుకోవటము, లేకపోతే నేను కోర్టులో చూసుకుందాము నేను అని ఛాన్స్ లేదు ఇక్కడ. హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్దామని లేదు. వీఆర్ ఆల్ ఆల్రెడీ కన్విక్టెడ్ అనమాట. అండ్ వీఆర్ గిల్టీ ఆఫ్ దట్ సిన్. 130వ అధ్యాయము కీర్తన 3వ వచనం చూద్దాం త్వరగా. 30వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ. నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల నీవు ఒకవేళ దోషములను కనిపెట్టి చూస్తే ప్రభువా, ఆ. ఎవడు నిలవగలడు? ఎవడు నిలవగలడు? హూ కెన్ స్టాండ్ బిఫోర్ యు లార్డ్? నోబడీ, అబ్సల్యూట్లీ నోబడీ. మనం అదే రోమపత్రిక 3:19 కూడా చూస్తాం. రోమపత్రిక 3:19. ఒక్కొక్క ట్రూత్ మన హార్ట్లో ఎస్టాబ్లిష్ అవ్వాలని నేను ఇష్టపడతాను పిల్లలు. అందుకే నేను కొంత సమయం తీసుకున్నా, ప్రయాసపడుతుంది ఏంటంటే ఈ యొక్క ట్రూత్ ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ అవుతూ ముందుకెళ్ళాలి. ఏమంటాడు? ప్రతి నోరు మూయబడినట్లును, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, సర్వలోకము కూడా దేవుని శిక్షకు పాత్రలగినట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ఆ, ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని చాలండి. సర్వలోకమునకు శిక్షకు పాత్రలు అవుతుందని బైబిల్ సెలవిస్తుంది. నో బడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. ఇంకా చూస్తే దాని ద్వారా ఏమైంది తెలుసా? దేవుని పిల్లలుగా ఉన్న మానవులు, మ్యాన్ బికేమ్ ద చైల్డ్ ఆఫ్ ద డెవిల్. మీరు యోహాను సువార్త 8:44 చూస్తాం. జీసస్ క్రైస్ట్ అన్న మాట, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద డెవిల్. 8:44. మీరు ఆ. మీ తండ్రి యొక అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. పాపం ఏం చేసింది? దేవుని నుంచి నన్ను సపరేట్ చేసి నౌ ఐ హావ్ బికమ్ ద, ఐ అంటే ఇక్కడ రిఫర్స్ ద హోల్ మ్యాన్ కైండ్. అపవాది సంబంధులుగా మనం మారడం జరిగింది. ఇంకా ఏమైంది తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క రెవల్యూషన్ నుంచి, లేదా దేవుడు నా కొరకు దాచి ఉంచిన అనేక విషయాలు నాకు మరుగు చేసి వాటన్నిటికీ నేను స్ట్రేంజ్గా మారిపోవడం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2:14 అవన్నీ మనకు అర్థం కావట్లేదు. దేవుని విషయాలు ఇదంతా కూడా ద రిజల్ట్, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద సిన్. చూడండి, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆ, దేవుని ఆత్మ విషయం దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. స్పిరిచువల్ గా ఉండాల్సిన మానవుడు, దేవునితో రిలేషన్లో ఉండాల్సిన మానవుడు ఏమైపోయాడు? ప్రకృతి సంబంధి అయిపోయాడు. యానిమల్ లాగా మారిపోయాడు. హీ ఈజ్ స్టాండర్డ్ as lowered టు ద లెవెల్ ఆఫ్ యానిమల్. ప్రకృతి సంబంధంగా అంటే దాన్ని ఏమంటామంటే ఇన్స్టింక్టివ్ బిహేవియర్ అంటాం. అంటే హీ వాజ్ డ్రివెన్ బై హిజ్ ఓన్ సెన్సెస్. తన ఆలోచన శక్తి, ఆత్మ కనెక్షన్ కోల్పోయి ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా మారిపోయాడు. బికాస్ ఆఫ్ ద సిన్. ఒక పాపం ఒక వ్యక్తిని ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా మార్చగలదు. ఆలోచన శక్తిని తను కోల్పోయి దేవుని సంబంధించిన విషయాలను ఇతను గ్రహించలేని స్థితికి వెళ్ళగలడు. తర్వాత హృదయం మోసపూరితంగా మారిపోయింది. ఇర్మియా 17:9 చూస్తాం. ఇంకా ఎఫెసీ 4:18 చూస్తే దేవుని యొక్క జీవము నుంచి ఇతడు వేరుపరచబడ్డాడు. దిస్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద సిన్. మీరు అనొచ్చు, నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా. లెట్ మీ వార్న్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇట్స్ ఎ సీరియస్ వార్నింగ్. యు మే బి ఎ గుడ్ క్రిస్టియన్, హోల్ హార్టెడ్ క్రిస్టియన్, పాస్టర్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. ఈవెన్ టుడే, ఇప్పుడు కూడా పాపము నన్ను ఈ స్థితికి తీసుకెళ్ళగలదు. అర్థమైందా? ఈ డేంజర్ ఎప్పుడు ఉందనా? పర్ఫెక్ట్ కండిషన్స్లోనే సిన్ అంత డ్యామేజ్ చేసినప్పుడు ఇప్పుడు నన్ను డ్యామేజ్ చేయదా? అందుకే నేను అంటాను, చాలా జాగ్రత్తగా ఉందాము, భయపడదాము. అంటే జీవం నుంచి వేరు చేయగలదు. ఇంకా చూస్తే మెంటల్గా, మోరల్గా కరప్ట్ చేసేస్తుంది మానవుడిని. దుర్నీతి చేత మానవుడు సత్యమును అడ్డగించి, చూడండి కేర్ఫుల్, తనలో ఉన్న దుర్నీతి క్రియలు ఎలా బయలుదేరి అంటే దేవుని యొక్క సత్యమును అడ్డగించేలాగా చేసి దేవుని యొక్క ఉగ్రతను వీడు సమకూర్చుకుంటూ ఉన్నాడు దినదినముగా. ఓకే, ఇంకా ఎన్ని చెప్పాలి? ఇట్లా పాపము మానవుణ్ణి ఎన్స్లేవ్ చేసేసింది, బానిస చేసేసింది. ఈరోజు చూడండి ఎన్ని ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతున్నాయి.
పాపము స్లేవ్ చేస్తుంది, నన్ను బానిసగా చేసేస్తుంది. ద వెరీ హార్డ్ టాస్క్ మాస్టర్ పాపం అనేది. ఎన్ని కుటుంబాలు నశించిపోతున్నాయి. డ్రగ్ అడిక్ట్స్ ఏంటి, ఆల్కహాల్ ఏంటి, వ్యభిచారం ఏంటి, పోర్నోగ్రఫీ ఏంటి, డ్రంకర్నెస్ ఏంటి, మీరు గమనించండి పిల్లలు. ఎంత సీరియస్ క్రైమ్ ఇది. ఇవే కాదు పాపాలు, ఇంకా సీరియస్ క్రైమ్స్ గురించి నేను మాట్లాడబోతున్నా. చాలా సీరియస్ మ్యాటర్స్ గురించి మీతో మాట్లాడబోతున్నా. ఓకే, అంత ఈజీగా మనము దీన్ని తీసుకోవడానికి వీలు లేదు. ఎఫెసీ పత్రిక 2:2లో చూస్తే సాతాను యొక్క అధికారంలో కూడా వెళ్ళటానికి స్కోప్ ఉంది. ఒక్కొక్క చూద్దాం త్వరగా. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఆ శక్తిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటారు. దేవుని ధర్మం కాదు, దేవుని విధానం కాదు. ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. సేటన్ కంట్రోల్ దెమ్ బికాస్ ఆఫ్ ద సిన్. సేటన్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. ఎంతమందిని సాతాను కంట్రోల్ చేస్తుంది ఈరోజు. ఒకడు పాపంకి అప్పగించుకుంటే సాతాను చేతులకు వెళ్ళినట్లే. అండ్ మనిషి యొక్క మనస్సు, మీరు రోమా 8 కనుక చూస్తే 7-8 వచనాల్లో హాస్టిలిటీ అంటాం టువర్డ్స్ గాడ్. దేవునికి విరోధమైన మనస్సును ప్రేరేపిస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రమును ఎదిరించే పరిస్థితి అన్నమాట. ఏమాత్రము లోబడని పరిస్థితి, దేవునికి ఏమాత్రం ఇష్టంగా ఉండని పరిస్థితి. ఆయన శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి విరోధమైనది, దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. పాపము చేయగానే శరీరానుసారమైన మనస్సు నాలో నన్ను ఆక్యుపై చేస్తుంది. అండ్ దేవునికి వ్యతిరేక, దేవుని ఎదిరించడం మొదలు పెడతాను. ఎట్లా, ఎంత డేంజరస్ థింగ్స్ ఉన్నాయి చూసారా. ఇవన్నీ మీకు తెలియదని కాదు, మరలా చెప్తున్నాను, మరలా నేను గుర్తు చేస్తున్నా ఇవన్నీ విషయాలు. అండ్ మ్యాన్ హస్ బికమ్ ద చైల్డ్ ఆఫ్ ద రాత్ ఆఫ్ గాడ్. అత్యంత కనికరము, ప్రేమ కలిగిన దేవుడికి వీడేమైపోయాడు తెలుసా, దేవుని యొక్క ఉగ్రతకి పాత్రుడయ్యాడు. అందుకే ఎఫెసీ 2:3లో ఇందాక చూసాం మనం, ద చైల్డ్ ఆఫ్ రాత్ కింద మారిపోయాడు. అండ్ ఫైనల్లీ దట్ లీడ్స్ టు డెత్. ఎఫెసీ 2:1లో అపరాధముల మూలంగా, పాపముల మూలంగా చచ్చిన స్థితిలో దట్ లెడ్ పీపుల్ టు డెత్, మరణంలోనికి తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నొచ్చాయి చూసారా, ఎన్నొచ్చాయి. పాపము వచ్చే జీతము మరణం. ఈ మరణము 3 రకాలుగా మనకు కనపడుతుంది. నేను ఒక థాట్ షేర్ చేసి క్లోజ్ చేస్తాను, రేపు చూస్తాను మిగతా విషయాలన్నీ కూడా. మరణము 3 రకాలుగా సంభవిస్తూ ఉంది. దెర్ ఆర్ 3 డెత్స్ బైబిల్ టాక్ అబౌట్. ఒకటి స్పిరిచువల్ డెత్, ఆత్మ సంబంధమైన మరణం. రెండవది ఫిజికల్ డెత్, పాపమే ఈ మరణానికి కారణం, శరీర సంబంధమైన మరణానికి కూడా. అండ్ మూడవది ద సెకండ్ డెత్, లేకపోతే ఇటర్నల్ డెత్. ఈ భూమి మీద ఉండగా స్పిరిచువల్గా ఒక వ్యక్తి చచ్చిన స్థితిలో ఉండొచ్చు, ఎఫెసీ 2:1 ప్రకారము. ఇంకోటి ఏంటంటే లేక్ ఆఫ్ ఫైర్, ఫైనల్ డెస్టినీ, అగ్నిగుండంలో రెండవ మరణానికి కూడా మనిషి వెళ్తాడు. అది ఐ టెల్ యూ దట్ ఈస్ టెరబుల్. అది భయంకరమైనది. పాపాన్ని ఎంత చులకనగా, తక్కువగా అంచనా వేయొద్దు. అది మనిషిని ఆత్మీయ మరణంలోకి తీసుకెళ్ళగలదు, దిగంబరుడిగా చేయగలదు. ఆదాము అవ్వలు దిగంబరులుగా మారిపోయారు, నేకెడ్గా మారిపోయారు కదా. అంటే సిగ్గులోనికి, ఒక వ్యక్తికి అవమానమునకు, సిగ్గునకు తీసుకెళ్ళగలదు. పీపుల్ మేక్ ఫన్, పీపుల్ మేక్, ఏమంటాం వాళ్ళని, దే ఆర్ ఓపెన్ టు ద షేమ్ అన్న స్థితికి వెళ్ళగలదు. ఇంకా మనం చూస్తే ప్రభు అంటాడు 59:1-2 మీ పాపములే కదా నాకు మీకు మధ్య అడ్డుగా వస్తున్నాయి. నా చెవి ఏమన్నా ఎప్పుడు మందమైందా, నా చెయ్యి ఏమన్నా కుర్చయిందా? ఏమైంది చూడండి, దేవునికి మానవునికి మధ్యన అడ్డుగా వచ్చింది. మానవునికి దేవునికి మధ్య ఒక వైరమును కలగజేసినట్టుగా మనం చూస్తాం. ఎంత డేంజరస్ కొన్ని విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను నేను, ఓకేనా. నా హార్ట్ డిజైర్ చెప్పున మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
ఐ వాంట్ ఎవ్రీవన్ టు టేక్ సిన్ సీరియస్లీ. ఎంత భయంకరంగా దాన్ని మనం చూడాలంటే, నేర్చుకోవాలంటే, ఆ పాపముతో పోరాడడం, దాన్ని ఎలా డీల్ చేయాలో కూడా మనం రేపు మన డీటెయిల్గా చూద్దాం. మనం యేసు ప్రభు వారి సిలువలో అంత భయంకరంగా సిలువకు అప్పగించింది ఈ సిన్నే. అంటే దేవుని యొక్క వైఖరి పాపం పట్ల ఎలా ఉంది, పాపం ఎంత ప్రమాదకరమైనది, పాపం అంటే ఎలా చూస్తున్నాం మనం, దేవునికి మీద తిరుగుబాటు అని, రెబెలియన్ అని, ఇట్స్ డిసొబీడియన్స్ అని, డిస్పైసింగ్, దేవుణ్ణి ఏమంటాము, తృణీకరించమని మనం చూడటం అర్థం చేసుకోవాలి. ఏ పాపమైనా అది దేవునికి వ్యతిరేకమైనది అర్థం చేసుకోవాలి, మనిషికి వ్యతిరేకం కాదు. నేను వచ్చి మిమ్మల్ని కొట్టినా మీకు వ్యతిరేకంగా నేను చేయలే. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రతి పాపము డైరెక్ట్గా దేవునికి అగెయిన్స్ట్గా చేస్తున్నాను అన్నది అర్థం చేసుకోవాలి. దేనికి వ్యతిరేకంగా? గాడ్స్ మోరల్ లాస్కి వ్యతిరేకంగా, దేవుని నీతికి వ్యతిరేకంగా, దేవుని యొక్క న్యాయమునకు వ్యతిరేకంగా, దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకంగా, దేవుని యొక్క ప్రేమకు, ఆయన తత్వానికి నేను వ్యతిరేకంగా చేస్తున్నాను. హౌ డేర్ యూ షుడ్ హ్యావ్, లేకపోతే ఎంత గట్స్ కావాలి మనకి, సర్వోన్నతమైన దేవునికి మనం ఎదురెళ్తున్నామంటే, ఆయనతో పోరాడుతున్నామంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధుడిగా ఉండవలెను అని ఎందుకు దేవుడు ఈ మాటలన్నీ చెప్తున్నాడంటే, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అంత సివియర్గా ఉంటాయి. ఫస్ట్ థింగ్ చూద్దాం, ఇట్ లీడ్స్ టు స్పిరిచువల్ డెత్. స్పిరిచువల్ డెత్ అంటే ఇట్ సపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. ఫస్ట్ థింగ్, నిన్ను దేవుని నుంచి అది వేరుపరుస్తుంది. మొట్టమొదటిగా దేవుని సన్నిధిని కోల్పోతాం, దేవుడు నీతో మాట్లాడటం మానేస్తాడు, దేవుని తాకిడి కోల్పోతాం, మనం సెన్సిటివిటీ కోల్పోతాం, దేశ దిమ్మర్లాగా మారిపోవచ్చు. మీరు చూడండి, ఏశావుని మీరు చూడండి, కయీని మీరు చూడండి, దే వెంట్ అవుట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆదాము అవ్వను చూడండి, బయట గెంటి వేయడం మనం చూస్తున్నాం. తప్పైన కుమారుని చూడండి, చివరికి ఆ పాపం అతను ఏ స్థితికి తీసుకెళ్ళిందో, తండ్రి మీద తిరుగుబాటు చేస్తాడు, వెళ్తాడు, లూస్ లివింగ్తో సమస్తమును కోల్పోయి ఫైనల్గా పిగ్ పెన్కి వెళ్ళిన పరిస్థితి. సో సపరేట్ చేస్తుంది తండ్రి నుంచి మనల్ని మొట్టమొదటిగా. దట్ ఈస్ ద స్పిరిచువల్ డెత్. అండ్ శరీరానుసారమైన మనస్సును కలుగు చేస్తుంది. స్పిరిచువల్ డెత్లో భాగం. పౌలు అంటాడు, దెర్ ఇస్ నో గుడ్ ఇన్ మీ, నథింగ్ గుడ్ వెల్స్ ఇన్ మీ. మంచి అనేది లేదు అని రియలైజ్ అవుతాడు. ఇంకా చూస్తే స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ అనేది మరణాన్ని కలుగజేస్తుంది. ఇగ్నోరెన్స్లోకి వెళ్ళిపోతాం మనం. దేవుని వేసు మనకు అర్థం కాక జీవం నుంచి వేరుపరచబడిన స్థితికి మనం వెళ్ళగలుగుతాము. ఇంకా స్పిరిచువల్ డెత్ అంటే అన్బిలీఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సిన్ హార్డన్ చేస్తుంది నా హార్ట్ని. అర్థమవుతుందా మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ప్లెజర్ ఈజ్ అ డెత్, బైబిల్ సెలవిస్తుంది. ప్లెజర్స్ని మీరు చూస్తే ఏంటి ప్లెజర్స్? అవుట్ సైడ్ గాడ్స్ విల్. ఎనీ ప్లెజర్ అవుట్ సైడ్ గాడ్స్ విల్ లీడ్స్ టు డెత్. స్పిరిచువల్ డెత్ని కలుగు చేస్తే ఒక వ్యక్తి ఏమైపోతాడు? దేవునితో సంబంధాన్ని మనం కోల్పోయి డ్రైనెస్లోనికి, మరణంలోనికి మనం వెళ్ళిపోతాం, పర్పస్లెస్గా మారిపోతాం. ఆమేన్. సో అండ్ ది అదర్ వన్ ఫిజికల్ డెత్. ప్రసంగిలో చూస్తాం మనం, ఆత్మ దేవుని ఎదుగు వెళ్తుంది, శరీరం ఏమైందంట మొన్ననేది కనుక తిరిగి మంటికి చేరుతుంది. ఎందుకు వచ్చింది మరణం? అసలు నువ్వు ఆ పండు తినడం నిశ్చయంగా చచ్చేదవు. ఇమ్మీడియట్గా తన స్పిరిట్ చనిపోవడం మనం చూస్తున్నాము. తన బాడీ మరణానికి ప్రోగ్రెస్ దిశగా వెళ్తా ఉంది. ఆ దినమున అంటే 1000 సంవత్సరాల లోపు ఆదాము చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. పాపములో జీతం మరణం. అండ్ ద థర్డ్ డెత్ ఏంటి? సెకండ్ డెత్ అంటాం దాన్ని, లేకపోతే రెండవ మరణము, లేకపోతే స్పిరిచువల్ డెత్, లేకపోతే ఏమంటాం దాన్ని? ఇటర్నల్ డెత్ అంటాం. అగ్నిగుండము, నరకము, దానికి చాలా పేర్లు ఉన్నాయి. ఓకే, డిస్ట్రక్షన్ అని చాలా చాలా పదాలు మనం చూస్తాం. ఉగ్రత అని, అవన్నీ నేను వర్సెస్ చెప్పట్లేదు, పదాలు చెప్తున్నాను. తీర్పు పునరుద్ధానం అంటాం దాన్ని, నరక శిక్ష అంటాము. ఒకటే మార్గం దాని నుంచి తప్పించుకోవడానికి, యేసుక్రీస్తు వారిని విశ్వసించటము, ఆయన యందు నమ్మిటము, ఆయన రక్తం చేత మనం విమోచించబడటము. సో దేవుడు ఈ పాపంని ఎలా డీల్ చేశాడో, మనం ఈ పాపాన్ని ఎలా వ్యవహరించాలి, మన దృక్పథం ఎలా ఉండాలి, తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిన్స్, వేటిని దేవుడు పాపంగా కన్సిడర్ చేశాడు. ఓకే, ఈ విషయాలు మనం రేపు నేర్చుకుంటాం.
ఓకే, వి విల్ కంటిన్యూ ద సేమ్ టాపిక్ టుమారో. సో రేపు మరి ఎంత సీరియస్గా మనం దీన్ని డీల్ చేయాలన్న విషయాన్ని మనం రేపు నేర్చుకుంటాం. దానికోసం యేసుప్రభు వారు చూపిన ఆ యొక్క ప్రొవిజన్ ఏంటి అనే విషయాలను కూడా మనము రేపు చూద్దాం. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సిన్ గురించి రేపు నేర్చుకుంటాం. ఏమేన్ మనం ఇక్కడితో ఈరోజు ఆపుతాము. నేను చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. దీని తర్వాత మనము దీని మీద ఏమైనా 1-2 విషయాలు మనము ఏదైనా డౌట్స్గా లేకపోతే ఏమైనా డిస్కస్ చేద్దామన్నా చేద్దాం. ఫస్ట్ విల్ క్లోజ్ విత్ ఎ ప్రేయర్. తండ్రి, మరొకసారి నీ పాత్రకి వస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, మరి ఈరోజు మేము అతి భయంకరమైన ఒక సత్యము, అయ్యా మాకు ఇష్టం లేని ఒక సత్యం నాయన, పాపము, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అది ఎంత తీవ్రమైనదో అయ్యా, అది నిన్ను నీ కుమారుణ్ణే అయ్యా బలికొన్నది, నీ కుమారుణ్ణే సిలువకు అప్పగించింది. అయ్యా తండ్రి, మరి దాన్ని మేము అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. దాని మూలాలు అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. అది ఒక వీక్నెస్ కాదు, అది ఒక కండిషన్ కాదు, అది ఒక థియరీ కాదు నాయన. ఇట్ ఈస్ సో రియల్. అది ఒక తిరుగుబాటు అని, అది ఒక అయ్యా తండ్రి నాయన ఒక రెబెలియన్ అని, అయ్యా ఒక రివోల్ట్ అని, ట్రాన్స్గ్రెషన్ అని ప్రభువా అయ్యా తండ్రి మేము గుర్తెరగడానికి సహాయం దయచేయండి. అది మా యొక్క ప్రైడ్ అని గుర్తెరగడానికి సహాయం దయచేయండి. సర్వోన్నతమైన దేవునికి అయ్యా తండ్రి వ్యతిరేకంగా చేస్తున్న పనిని మేము గుర్తెరగడానికి సహాయం దయచేయండి. అయ్యా క్షమించండి నాయన. మేము నాయన అలానే పుట్టాం, అలానే పెరుగుతున్నాం. ఆ స్వభావం, ఆ ప్రిన్సిపల్ మాలో ఉంది. మాకు విడుదల కలుగు చేయటానికి సిలువలో నీ కుమారుని మీరు నేను బలిగా అప్పగించారు. ఆ పాపము మీరు శిక్షించారు. ఈరోజు ఏ ఒక్కరు కూడా పాపము కింద ఉండటానికి వీల్లేదు. ఆ పాపపు అధికారం నుంచి మాకు విడుదల కలుగు చేయాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని మీరు కోరుతున్నారు నాయన. నీ ధర్మ విధులను మేము విధేయత చూపాలని మాత్రం మీరు కోరుతున్నారు. అయ్యా, వీ డోంట్ వాంట్ మిస్ దట్ మార్క్ ఆఫ్ ఫాదర్ లార్డ్. ప్లీజ్ ఫాదర్ లార్డ్, స్పీక్ టు అవర్ హార్ట్స్ అండ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ us. మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.